గతంలో మీరు ఏదైతే కాలేజ్ విజిట్ చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని చెప్తున్నారో దానికి ఏ అబ్స్ట్రక్షన్ లేకుండా హెలికాప్టర్ మీద వస్తే పరిశీలిస్తామని చెప్తా ఉన్నారు. హెలికాప్టర్ మీద వస్తే పరిశీలిస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రావాలో కూడా మీరు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదా? ఆయన ఎలా రావాలో, ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో ఇది కూడా ఈ ప్రభుత్వం నిర్ణయిస్తుందా? గతంలో నెల్లూరు పర్యటనకు వెళ్తామంటే ఆ హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వడానికి 3 సార్లు పర్యటన కార్యక్రమం మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రాప్తాడ్లో హెలికాప్టర్ పర్మిషన్ తీసుకుంటే పూర్తిగా సెక్యూరిటీ అంతా కూడా గాలికి వదిలేసి ఆ హెలికాప్టర్ డ్యామేజ్ చేసి మళ్ళీ హెలికాప్టర్ ఏజెన్సీస్ అనేటువంటివి రెస్పాండ్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. మీరు ఈ రోజు మళ్ళీ కొత్తగా హెలికాప్టర్ అని చెప్పి మీరు సలహా ఇస్తా ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 6వ పాయింట్ ఏంటంటే మొన్న తమిళనాడులో జరిగినటువంటి ఘటన. టీవీకే పార్టీ అధ్యక్షులు విజయ్ గారు వారి బహిరంగ సభలో 39 మంది దగ్గర మరణించారు. అటువంటిది ఏదైనా జరగవచ్చేమో, అందుకని ఈ రోడ్ షోకి పర్మిషన్ లేదు అనేటువంటిది వారు 6వ పాయింట్ గా రాశారు. చంద్రబాబు నాయుడు గారు కందుకూరు వెళ్ళి 9 మందిని చంపేసినా, లేదా మంగళగిరి వెళ్ళి 3 చంపేసినా, పుష్కరాలకు వచ్చి రాజమండ్రిలో 29 మందిని చంపేసినా, అంటే ఆయన ఏ పర్యటనకి వెళ్ళినా ఎవరినైనా చంపవచ్చు. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 14 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పార్టీ స్థాపించిన దగ్గర నుంచి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా అనేక ఈవెంట్స్ చేశాం, అనేక బహిరంగ సభలు పెట్టాం. ఒక్క ఇన్సిడెంట్ చెప్పానండి. మాకు మా పర్యటన, మా కార్యక్రమాలు ఎంత ముఖ్యమో ఆ కార్యక్రమాలకు వచ్చేటువంటి ప్రజలు, మా పార్టీ కార్యకర్తలు, మా అభిమానులు కూడా మాకు అంతే ముఖ్యం. మీకున్నటువంటి జాగ్రత్తల కన్నా మాకు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం మేము. మీరు ఎక్కడో ఏదో జరిగింది, ఆ జరిగింది మళ్ళీ ఇక్కడ జరగవచ్చు, అందుకని మేము పర్మిషన్ ఇవ్వట్లేదని అంటే, ఇదే ప్రతిపక్ష నాయకుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇంతమందిని పొట్టన పెట్టుకొని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొట్టన పెట్టుకొని, అయినప్పటికీ కందుకూరులో ఇన్సిడెంట్ అయినప్పటికీ ఎక్కడ ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని మనం ఏదో రాజకీయం చేస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో అనుకుంటారని ఆ రోజు మా ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చింది, జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. అయినా సరే జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు ఆ రోజు. ఒకవేళ ఇదే జరిగితే రేపు రాజమండ్రి పుష్కరాలు మళ్ళీ ఉన్నాయి. రేపు 2027 2027లో పుష్కరాలు ఉంటాయి. ఎలా మానిమనండి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అక్కడ కూడా తొక్కిసలాట అయిపోద్ది. ఏదైనా గతంలో నేను ఒక 29 మంది చంపేశాను, మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ చచ్చిపోతారు, మళ్ళీ నా షూటింగ్ కోసం, నా డైరెక్షన్ కోసం, నా వీడియోల కోసం, నా రీల్స్ కోసం, నేను నా పబ్లిసిటీ కోసం వెళ్తే మళ్ళీ ప్రజలు చచ్చిపోతారేమో, నేను వెళ్ళడం మానేస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు. అంటే మీకు ఒక రాజ్యాంగం, ఈ రాష్ట్రంలో సామాన్యమైనటువంటి ప్రజలకి, ప్రతిపక్షాలకి ఒక రాజ్యాంగం.